73వ శ్లోకం అండి. కామ్య కామ కళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతీకంద కరుణారస సాగర. కామ్య కామ కళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతీకంద కరుణారస సాగర. ఈ కామ్య అంటే ఏంటండి? కోరిక. మానవుడి జీవితంలో కోరదగినది ఏముందండి? ఏం కోరుకుంటాము మనం? ఏముంది ఎదురుగుండా ఉంటే నాకు చెప్తారు మీరు. ఏం కోరుకుంటారు మీరు? చక్కటి సంసారం కోరుకుంటారో, చక్కటి ఆస్తులు కోరుకుంటారో, చక్కటి బంగారం కోరుకుంటారో ఏం తెలియదు కదా. మోక్షాన్ని కోరుకుంటాం మేడం. అన్ని కోరికలకి మిళితమైనది, అన్ని కోరికల్ని సమంజసంగా చేసుకోగల శక్తి సామర్థ్యం దేనిలో ఉందంటే ఆత్మవిద్య. అందుకని ఏ కోరికల కన్నా అన్నిటికీ ముందు ఆత్మవిద్య కావాలని కోరుకోవాలట. అది కోరిక, ఉత్తమోత్తమైన కోరిక. మానవులలో ఉత్తమోత్తమైన కోరిక ఏంటంటే ఆత్మవిద్య. అది ఉంటేనే కదా మనం ఈ రోజు ఎన్ని తెలుసుకుంటున్నాం. ఆత్మవిద్య బేస్, పునాది. ఇది ఉంటేనే కదా మనం అన్ని తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి దానిని ఆ యొక్క ఆ లక్ష్యం ఏంటంటే, మానవుడి లక్ష్యం ఉత్తమోత్తమైన విద్య ఏదైతే ఉందో ఆ ఆత్మవిద్యను నేర్చుకుంటే జీవితం ఆనందంగా గడుపుతాడని చెప్తుంది అనమాట. అలాగే కామ కళారూప, మానవుని జీవితంలో అత్యున్నతంగా ఇష్టపడే మైథున క్రియ. మైథున క్రియ అంటే ఇది మనకి రతి సంభోగం అనమాట. సో ఇది ప్రతి మానవుడికి ఇష్టమైన కార్యక్రమం. సృష్టి కార్యక్రమం జరగాలంటే ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి దీన్ని ఎలా ఉందంట, దానిలో రెండు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చెప్తున్నాను దీని గురించి. దీనిలో రెండు కామ కళారూప అంటే రెండు విధములుగా ఉన్నాయంట. బాహ్యరతి వలన ఆ యొక్క ఆ ఇంద్రియము పతనం జరుగుతుంది. అంతర్రతి వల్ల అంట లోపలికి, దాన్ని హీనరతి అంటారు. అదే అంతరంగా చేస్తే, ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తే ఊర్ధ్వరేతస్కత అంటారు, లేక ఆత్మరతి అంటారు. ఇది ఉత్తమ కామకళ అని కీర్తించారంట. కామకళ అంటే కామములో కూడా ఉత్తమమైన కళ. కామం ఉండాలి, సరైన సంపర్కంతో ఉండడం అనేది సమంజసమే, అంతా కూడా అది కరెక్ట్ అని ఉంటుంది. కానీ దానిని ఎలా ఉపయోగించాలంటే ఆ యొక్క వీర్యస్ఖలనము జరిగితే బయటికి ఆ ఇంద్రియ యొక్క పతనము జరిగితే హీనరతి అని, దానినే మనం పైకి పంపించే విధంగా చేస్తే ఊర్ధ్వరేతస్కత అని, లేదా ఆత్మరతి అని జరుగుతుంది అనమాట. దీనికోసం మనమే అది అలాంటి విషయాలు వేరే పెట్టుకోబాకండి. మనం చేయటమే మన ధర్మం. మనం ఎప్పుడైతే ఆ యొక్క సాధు సత్ప్రవర్తనతో సాధన చేస్తుంటే మన యొక్క కుండలిని శక్తిలో ఉన్న ఆ యొక్క విశ్వైక్య శక్తి సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేస్తూ తన పని తను చేసుకుంటూనే వెళుతుంది. దయచేసి అంటే దానిని మనం అలా పవిత్రంగా భావించాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మైథున క్రియ అన్న వీటన్నిటి మనకు ఒక చిన్న చూపు, లేదంటే ఒక చీకటిలో చేసే ఇది అని చెప్పేసి ఒక హేయ భావాలు ఉంటాయి. సో అలాంటి హేయ భావాలు లేకుండా సృష్టిలో ఇది అద్భుతమైన ఒక క్రియ, దీని ద్వారా సృష్టి జరుగుతుంది అన్న అనుభూతితోటి, చక్కటి అవగాహనతోటి దాని మీద అంటే కామకళ అని చెప్పారు కదా. కామకళ అంటే సరి అయిన ఉన్నతోత్తమైన కామని చక్కగా అనుభవించాలని చెప్పేసి, అప్పుడు అనుభవించిన దాని యొక్క రసము ఆనందం అనుభవిస్తారు. ఆ రసము ఆనందం అదే చెప్తారు కదా ఓషో, సంభోగం నుండి సమాధి అని. అది బయట ఆ సమాధి స్థితి ఎలా ఉందో అక్కడ తెలియచేయడం అక్కడ చెప్పారు. అలాంటి సమాధి స్థితిని మనం సాధన ద్వారా, ఆత్మరతి ద్వారా మనం ఆ యొక్క సమాధి స్థితిని పొందుతాం అన్నది. ఇది బాహ్యరతి, అది అంతర్రతి అన్న విషయాన్ని తెలుసుకుని ఆ కామ కళారూపాన నామానికి అర్థము. కదంబ కుసుమప్రియ, ఇది మనం చెప్పుకున్నాం. కదంబం అంటే కడిమి చెట్టు అని చెప్పి, ఈ కడిమి చెట్టు వాతావరణంలో ఎవరైతే చక్కగా అక్కడ దాని యొక్క విధానం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా తీసుకుని ఆక్సిజన్ ఎక్కువ విడుదల చేస్తారు అనమాట. ఈ యొక్క చెట్టు యొక్క గొప్ప విశేషం. కాబట్టి చాలా చాలా స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువుని విడుదల చేస్తుందట. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చేసుకుని ఇచ్చేది కూడా చాలా ప్యూరిటీ పవిత్రమైన ఆ యొక్క వాతావరణాన్ని కల్పిస్తుందంట, ఆక్సిజన్ ఇస్తుందంట. ఈ కడివి పూలందు ఒకనొక పరిమళం విడుదలవుతుంది. ఆ పరిమళాన్ని పీల్చే యోగ సాధకులు అవి త్వరగా వారిలోని కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ఒక అత్యంత ఉత్సాహంతో పరిగెడతాయంట. అంటే ఇంతకుముందు దాని గురించి చెప్పుకున్నాం కదా ఒకసారి, మనకి మన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి చెప్పుకున్నాం. అంటే మన హిమాలయాల్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇట్లా బదరీనాథ్ వెళ్తూ ఉంటే అదొక
పక్కకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వరండి. ఇప్పుడు మన టూరిస్టులు కూడా అంత దూరం లోపలికి వెళ్ళాలి, ఊరికి అక్కడ నుంచి చూపిస్తారు. నిజంగా దానిలో ప్రయాణం చేస్తే ఆ పూల యొక్క పరిమళానికి సాధకుడు మైమరిచిపోయి అక్కడే ఉండిపోతాడు. ఏముండదు, నో థాట్స్, అసలు ఏం తెలియదంట. మన వాళ్ళు కొంతమంది వెళ్ళొచ్చారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు అక్కడ 2-3 రోజులు ఉండిపోయారు అక్కడ. మళ్ళా వాళ్ళు మన గైడ్స్ ఉంటారు కదా, వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు అనమాట. అంతటి అత్యంత శూన్య స్థితిని, అత్యంత ఆనంద స్థితిని అనుభవిస్తారు. ఆ ఫ్లేవర్, ఆ యొక్క పరిమళం అట్లా చేస్తుంది అనమాట. అంటే మన కుండలి శక్తి ఆ శక్తితో అంత మమేకమైనప్పుడు ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కంప్లీట్ గా, పూర్తిగా, సంపూర్ణంగా ఆత్మతో రమిస్తూ, ఆత్మలో రమిస్తూ ఆ యొక్క సాధనలో నిష్ఠాతుడవుతాడని ఆ యొక్క కదంబ వృక్షం గురించి అంతలా చెప్పింది. అలాంటిదే ఈ కదంబ వృక్షం కూడా. మనలోంచి పుట్టే శుభప్రదమైన వాక్కులను కూడా కళ్యాణి వాక్కులే అంటారు. మంచిగా మాట్లాడతారని చూడండి, మంచిగా మాట్లాడితే ఆనందంగా వినిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే అలడలడలడ అనిపిస్తూ ఉంటది, మాట్లాడాలని అనిపించదు. కానీ చక్కగా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే మనం మాట్లాడే మాటలు ఇతరులకు వినసొంపుగా, అందంగా అనిపించాలి. ఆ క్వాలిటీ రావాలి, అదేంటి ఆ యొక్క విధానం రావాలి. అది ఎలా వస్తుందంటే మనకు సహజంగా స్వతసిద్ధంగా కొన్ని వాకులు మాట్లాడడం అనేది మనకు అలవాటైపోతుంది అనుకోండి. కానీ ఆ మాట్లాడే విధానంలో కూడా మన లోపల నుంచి వస్తే, దీని గురించి వాక్ ఎక్కడి నుంచి వస్తుందని తర్వాత నామలో చెప్పుకుందాము. మన లోపల నుంచి, హృదయం నుంచి వచ్చే మాటలు ఏమవుతాయి అంటే చక్కగా హాయిగా వినబుద్ధి. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటప్పుడు అది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మన మాటలో అందరినీ ఆనందకరంగా, శుభప్రదంగా, మంగళకరమైన మాటలతోనే మాట్లాడించాలి. అదే కళ్యాణి వాక్కు అనేది. కాబట్టి కళ్యాణిలో వాగ్దేవి స్థిరమై ఉంటుంది. ఆ వాక్కు తానే వాక్కు అని తెలిసి ఉచ్చరిస్తాడు ఋషి. అలాంటి వాక్యే కళ్యాణి వాక్కు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇందాక మేడం అన్నారే, మీరు చెప్పిన విషయాలు వింటుంటే జీవితంలో ఒకసారి చంపబెట్టలేటండి. ఇది కూడా అంతే. మనం మాట్లాడే మాట ఎలా మాట్లాడుతున్నాము, ఇతరులకి ఆసక్తి కలిగిస్తుందా, ఆనందం కలిగిస్తుందా, ఇబ్బంది పెడుతుందా అన్న విషయం మనకు తెలుస్తుంటే మంచి మాటలే మన నోటి నుంచి వస్తాయి. ఎంతవరకు చక్కగా మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. ఇది వాక్క్షేత్రం అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పత్రికకి ఉంది. సో ఇందాక మనం దీనిలో కూడా మనం చెప్పుకున్నాం, నిజ సంలాప మాధుర్య వినిర్భక్తి కచ్చెపి అని. వీణ మీటితే ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా అనిపిస్తుందో, అలాగా మన మాటలు కూడా వీణుల విందగా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్తుంది ఈ కళ్యాణి వాక్కు. కాబట్టి మనకి ఎలా ఉన్నా మాట్లాడేటప్పుడు ఒకసారి 2 సార్లు మనం గమనించుకుంటూ ఉంటే ఎంత చక్కగా మాట్లాడగలం అన్నది, అది కూడా సాధన ద్వారానే వస్తుంది. దానికి ఎట్లా అంటే, ఇదిగో ఈ విశుద్ధ చక్రము ప్యూరిఫై అయినప్పుడు, ఈ విశుద్ధ చక్రం శుద్ధి చెందినప్పుడు, ఈ విశుద్ధ చక్రంలో ఉన్న దళాలను వికసించినప్పుడు అద్భుతమైన వాక్కులు మన నోటి నుంచి వెలువడతాయి అన్నది రాబోయే విశుద్ధ చక్రం దగ్గర నుంచి మనం చెప్పుకుందాం దాని గురించి ఇంకా విశ్లేషణగా. ఇది కళ్యాణి వాక్కు అంటే మాట్లాడే మాట ఆహ్లాదకరంగా, శుభకరంగా, మంగళకరంగా మాట్లాడాలి, ఇతరులు నొప్పించకుండా, తానవ్వకుండా అన్న విషయాన్ని తెలియజేస్తుంది. జగతీకంద, సకల జగత్తులకు మూల కారణము శక్తి. కాబట్టి జగతీకందాన్ని కీర్తించారు. విశ్వశక్తి యొక్క అనుగ్రహం కలగనంత కాలం మానవుడు రాగద్వేషాలతో కూడి ఉంటాడనమాట. ఆ యొక్క ఎక్కువ ప్రపంచానుభూతి ఉండదు. ఎప్పుడైతే సాధకుడు సాధన చేస్తూ ఆ కుండలిని శక్తితో లేకపోతే ఆ విశ్వశక్తితో అనుసంధానమై ఉన్నాడో అప్పుడు తనలో కూడా ఒక ఆనంద స్థితి ఏర్పడుతుంది. కాబట్టి సాధకునిలో 2 శక్తులు ఉంటాయంట. చూడండి, సాధకుల్లో 2 శక్తులు ఉంటాయి. ఎప్పుడూ చెప్తూ ఉంటాం మీకు ధ్యానంలో. ఒకటి భూమి ఆకర్షణ శక్తి, రెండోది గాడ్ గ్రేస్, ఆ విశ్వశక్తి కృప. భూమి ఆకర్షణ శక్తి ఇక్కడ ఈ పంచభూతాల వరకు మనకి ఇది భూమి ఆకర్షణ శక్తి. మన మూలాధార పంచభూతాలంటే మన మూలాధార చక్రము, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ చక్రములకి ఇవన్నీ పంచభూతాలతో ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం ఇక్కడ నిలబడుతున్నాం. ఇది బాగా మనకి ఇక్కడి నుంచి దీన్ని మనం అనుసంధానం చేసుకుని దానిలో బాగా సాధించామనుకోండి, పంచభూతాల పైన మనకి పట్టు సాధించినప్పుడు ఆటోమేటిక్ గా మన శరీరం లైట్ అయిపోతూ ఉంటుంది, అదిగే తేలిపోతూ ఉంటాం. అంటే ఇక్కడి నుంచి ఆజ్ఞాచక్రం నుంచి ఇదంతా పైకి ఆ విశ్వశక్తితో అనుసంధానమై ఉంటది. కాబట్టి ఇదంతా ఇలా పైకి తేలిపోతూ ఉంటుంది. బాడీ అంతా మనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ శక్తి బాగా ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, బాడీ అంతా ఇలా లైట్ గా అయిపోతూ ఉంటుంది, తేలిపోయినట్టు ఉంటుంది. బాడీ ఇక్కడే ఉంటది, కానీ ఇంకా సాధన చేస్తున్నప్పుడు బాడీ భూమి నుంచి 3 అడుగులు 4 అడుగులు లేచిన వాళ్ళు కూడా ఉన్నారు. అది లిమిటేషన్ అంటారు. నీలోనే ఆ శక్తి బాగా పెరిగినప్పుడు
ఏది ఆ గాడ్ గ్రేస్, ఆ విశ్వశక్తి బాగా పెరిగినప్పుడు ఈ భూమి ఆకర్షణ శక్తి తగ్గిపోయి బాడీ లైట్ అయిపోయి ఇలా తేలిపోతుంది. అదే లెవిటేషన్. మహేష్ యోగి సాధనలో ఎక్కువ భాగం అదే చెప్తారు వాళ్ళు లెవిటేషన్ గురించి. అదొక సిద్ధి అంతే తప్ప వేరే ఏం లేదండి, అదొక సిద్ధి. సో కాబట్టి ఈ రెండు శక్తులు ఉన్నాయి, భూమి ఆకర్షణ శక్తి, ఆ యొక్క విశ్వైక్య శక్తి ఆకర్షణ. ఈ రెండు శక్తుల్లో ఆ అనుగ్రహం లేదా మనలో ఆవాహన జరిగినప్పుడు మనం కూడా ఆ గాలిలో తేలిపోయినట్లు పైకి తేలిపోతున్నట్లు అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ జగతీకంద అనే నామంలో ఎప్పుడు కూడా ఈ భూమి ఆకర్షణ శక్తి నుంచి ఆ విశ్వశక్తి ఆకర్షణ శక్తి మనం అనుసంధానం అవ్వాలి. మన ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే చెప్పుకుంటూ ఉంటాం, ఆ యొక్క గాడ్ గ్రేస్ అంటే ఆ యొక్క విశ్వశక్తితో అనుసంధానం అవుదాం, విశ్వశక్తితో అనుసంధానం అవుదాం అని. అలాంటప్పుడే చక్కటి ఆనందం కలిగిస్తుంది. కరుణారస సాగర, కరుణారస సాగర, ఏ సమయంలోనైనా ఏ విషయంలోనైనా అందరి పట్ల కరుణతో స్పందించడానికి సిద్ధంగా ఉండేదే. ఎవరికంటే అది వచ్చేది? ఏ సమయంలోనైనా ఎలాంటి సంఘటనలతో ఉన్నా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులైనా, శాంతం లేకుండా శాంతం లేకుండా ఉన్నా, లేకపోతే కష్టాలు వచ్చినా దుఃఖంలో వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ యొక్క ప్రేమ తత్వం, ఆ యొక్క కరుణారసము ప్రసరించడమే. కరుణ అంటే ఎట్లాంటిదండి? కరుణారస సాగర్ అంటే సముద్రం అంతా కరుణ ఉండాలట. సాగరం, సముద్రం అంతా కరుణ అంటే అన్కండిషనల్ లవ్. అంటే మనం ఏది ఇస్తున్నామో దానికి ప్రతిఫలం ఆశించకుండా చక్కగా ఆనందంగా ఇవ్వటం ఒక్కటే తెలుసు. ఆ ఇవ్వటం ఒక్కటే తెలుసు అన్నది మనకి బాగా సాక్ష్యం ఏంటంటే మన పంచభూతాలు, మన ప్రకృతి, మనలో ఉన్న ప్రకృతి, మనలో ఉన్న పంచభూతాలు, బయట ఉన్న పంచభూతాలు, వాటి చూసి మనం నేర్చుకోవచ్చు. పంచభూతాలు ఏం చూస్తున్నాయండి? నీరు, మనం ఉండటానికి భూమి ఆధారమైంది. మనం ఏ పని చేస్తున్నా సహనంతో ఓర్పుతో స్వీకరించే తత్వం భూమాతకు ఉంది, ఆ భూతత్వానికి ఉంది. మనం ప్రొద్దున లేచిన తర్వాత మన తిండికి ఉపయోగించుకునే ప్రతి పని, మనం చేసే ప్రతి పని కూడా భూమాతతో అనుసంధానం అయి ఉన్నాం. అన్ని పనులను కూడా ఎంతో ఓర్పుగా ఎంతో సహనంగా భరిస్తూ ఉంది ఆ భూమాత, జగన్మాత. మరి అలాగే మన 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 స్వాదిష్టాన చక్రమైన జలతత్వం, ఆ నీరు లేనిదే మనం బతకలేం. ఈ శరీరంలో 70% వాటరే, మిగతా 30% అస్థి ఎముకలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంతటి అద్భుతమైన బ్రహ్మాండంలో ఉన్న యొక్క జలతత్వానికి, మనలో ఉన్న జలతత్వానికి ఏమి చూడండి, అవేమైనా ఆశిస్తున్నాయా? అవన్నీ సక్రమంగా ఉంటే నీ జీవుడు సరిగ్గా ఉంటున్నాడు. అదేవిధంగా మణిపూరక చక్ర అగ్నితత్వం, అగ్నితత్వం ఏం చేస్తాం? మనకి ప్రాపంచికంగా మనం వాడుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా మనలో ఉన్న విశ్వశక్తిని రగిలించడానికి ఉపయోగపడుతుంది సాధన ద్వారా. సో ఇలా ఈ పంచభూతాలను, మరి వాయుతత్వం సర్వత్రా వ్యాపిస్తూ ఉంది. ఎప్పుడు సర్వజీవులలో నిరంతర సంచారి అయి ప్రవహిస్తుంది ఆ వాయుతత్వం. ఎక్కడైనా వాయుతత్వం లేదు అనుకుంటే వాడు అయిపోయింది, వాడి లైఫ్ అయిపోయింది, తీసుకెళ్లి బయట పారేస్తాం. సో సర్వజీవులలో నిరంతర సంచారి అయి వ్యవహరిస్తూ ఉంది ఆ యొక్క వాయుతత్వం. అలాగే మరి ఆకాశతత్వము తాను కంటూ ఏమి అంటకోకుండా శూన్యత్వంతో శూన్య స్థితిలో ఉంటూ అందరి యందు తన కప్పు కింద ఉంచున్నాడు. అదేదో మనం అనుకుంటాం మన ఇల్లు మన వాకిలి అని చెప్పి, అందరి సమస్త జీవరాశి యొక్క ఆ యొక్క కప్పులో ఉన్నాం, ఆ యొక్క ఆకాశతత్వంలో ఉన్నాం. అంతటి అద్భుతమైన ఈ పంచభూతాలు మన జీవన విధానానికి అన్ని చక్కగా ఉపయోగపడుతున్నాయి. మరి మనమేం ఉపయోగపడుతున్నాం? మనమేమి ఇస్తున్నాం? కాబట్టి మనకు తెలిసిందల్లా మనలో ఉన్న ప్రేమతత్వాన్ని ఎలాంటి కండిషన్స్, ఎలాంటి ఫలాలు ఆశించకుండా ఆ ప్రేమని పంచటమే మనం చేయవలసింది. అదే కరుణారస సాగర, అన్కండిషనల్ లవ్. ఇప్పుడు మన కండిషనల్ లవ్ అంటే మన బిడ్డలు పెంచుతున్నామంటే రేపు ఇద్దరు మనం చూస్తారని ఇది ఉంటది లాజిక్ అనమాట. ఆ తల్లిదండ్రులు మనం చూడాలి, మనం పిల్లల్ని చూడాలి, ఇది కండిషనల్ లవ్. కాబట్టి ఇది కండిషనల్ లవ్ కాదండి. మనం కన్నాము, పెంచాము, మన ధర్మం. ఆ తర్వాత చూడటమా లేదనేది నీ జీవితాలు పెట్టి ఉంటుంది. అక్కడ ఏది ఆశించకూడదు, ఏది ఎప్పుడు జరగాలో తెలుసు సృష్టికి. నీకు ఏది రాబడుతుందో అది తెలుసు, అది ఆల్రెడీ సిద్ధమయ్యే ఉంది. కాబట్టి ఏ పనినైనా కూడా ధర్మయుతంగా మనం చేసుకుంటూ వెళ్ళటమే. చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్ గా మనకి అన్ని కూడా, ఇందాక చెప్తున్నా ధర్మం గురించి చెప్తున్నాం కానీ, నువ్వు ధర్మంగా ఏదైతే చేస్తున్నావు ఆ ధర్మమే నేను రక్షిస్తుంది అని. ఆ విధంగా మనలో ఉన్న ఆ కరుణారసాన్ని సముద్రం పొంగినట్టు పొంగాలి మనలో ఉన్న కరుణరసం. అదే కరుణారస సాగర్ అనే నామానికి అర్థము. కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామనయన వారుణి మదవిక్వల. కళావతి కళారూప, దీని గురించి తెలుసుకున్నాం.
కళావతి అంటే 64 కళలతో కూడుకున్నది అని చెప్తున్నారు అనమాట. ఏదేమైనా ఒక అంటే చతుషష్ఠి కళామయి, చతుషష్ఠి ఉపచారాఖ్య అనే నామంలో మనం చెప్పుకున్నాం కదండి. 64 కళలతో కూడుకున్నది ఆ దేవత కళావతి అంటారన్నమాట. ఏదేని ఒక విద్యలో నేర్పరితనం సాధించినప్పుడు దానిని కళ అంటాం. దానికి ఆ మేడం గారు వేశారు, మాధవి మేడం గారు ఎంత అద్భుతంగా వేశారండి ఆర్ట్. ఆవిడ చూస్తూనే ఆవిడకి వచ్చిన ఫీలింగ్ తోటి అక్కడ ఆర్ట్ వేస్తారు. మాధవి ఎవరు ఆవిడ చెప్తున్న బుద్ధుడిని వేశారు, మనం చెప్తుంటే ఒక కళ్ళు అని ఎంత చక్కగా చాలా పెన్సిల్ డ్రాయింగ్ తోటి ఎంత అద్భుతంగా వేస్తారు. అంటే మీలో మరి అందరిలో ఎన్నెన్ని గుణాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అది బయటకు రావాలి. ఇప్పుడు బయటకు వస్తుంటే ఆర్ట్ అంతా కూడా మనకి బయటకు వస్తుంది, లోపల నిక్షిప్తమై ఉంటుంది, తెలియదు మనకి. సో ఒక విద్య మీద, ఒక నాట్యం మీద, ఒక సంగీతం మీద, ఒక ఆర్ట్ మీద ఎవరైతే ఏదైతే దాని వాళ్ళలో నేర్పరితున్నామో దాని మీద పెట్టడం ఒక కళ అంటారు, దానిని ఆర్ట్ అంటారు. కాబట్టి విద్యలో ఉత్తీర్ణత వలన సులభతరమైన ఆచరణ సిద్ధిస్తుంది. కాబట్టి అంటే పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. మీరులో ఏదైతే ఉందో ఆ క్వాలిటీని మీరు సాధన పెడుతూ ఉంటే మంచి పర్ఫెక్ట్నెస్ వస్తుంది. మంచిగా అంటే ఇంకా నైపుణ్యవంతంగా పెడతా ఉంటారు. సాధన చేయకపోతే ఏముండదు కదా, మీలో ఉంది క్వాలిటీ ఉంటుంది కానీ దాన్ని అలా వదిలేస్తే ఏమవుద్ది, ఎక్కడుంది అక్కడే ఉంటది. అదే మీరు వేస్తూ ఉంటే అదే చక్కగా దానిలో ఇంకా 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 ఎన్నో రకాలుగా వేస్తూ ఉంటారు. ఆర్ట్ వేస్తే అసలు కొంతమంది మోడర్న్ ఆర్ట్లు ఉంటాయి, అవన్నీ మనకు తెలియదు. దాని కళాకారుడి యొక్క క్రియేషన్ అన్నమాట. మా వాడి దగ్గర ఉంటాయండి, మా పెద్దపై దగ్గర. అసలు ఆ ఆర్ట్ ఎలా ఉంటదంటే దానిలో ఎన్ని అర్థాలు దాగి ఉంటాయో ఒక్కొక్క పిక్చర్ని చూస్తుంటే. మరి ఎక్కడ కొంటాడో తెలియదు, మొత్తానికి ఆడుకోపిచ్చేది. అవన్నీ లోపలికి వెళ్తూ ఉంటాయి కానీ ఒక్కొక్క దాన్ని మనం పరిశీలన చేస్తే మొత్తం ఆ యొక్క ఆర్ట్ వేసిన సృష్టికర్త యొక్క తన లోపల ఉన్న భావాలన్నీ అక్కడ పెడతారు. అది అర్థం చేసుకోవడం అన్నది అలాంటి తత్వం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది తప్ప మామూలు కళకి మనకు అర్థం కాదండి. అంతటి ఆర్ట్, అంత గొప్ప కళావంతులు ఉన్నారు. రవివర్మ పెయింటింగ్స్ కానీ అవి కానీ చాలా అద్భుతమైన కళలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే పొదును పెడుతూ ఉంటేనే వస్తాయి అది. అలాగే ధ్యాన సాధన మన జీవితంలో ఒక అంతర్భాగమై నిరంతర ఎరుక ఆనందాన్ని కలిగిస్తుంది. సకల విద్యలకు కళాత్మకతను ప్రసాదించే శక్తియే కళావతిని కీర్తించారు. కాబట్టి మనలో ఎవరెవరికి ఏ కళ ఉందో ఆ కళని నైపుణ్యవంతంగా చేసుకోవడానికి అదొక కళ అని చెప్పారు. అట్లాగే మన సాధన కూడా, సాధకుడు సాధన చేసేటప్పుడు నువ్వు ఎంత శ్రద్ధతో సాధన చేస్తూ ఉంటే అలాగే నీ లోపల ఉన్న యోగత్వ కళ కూడా చక్కగా సాధించబడుతూ ఉంటది అని చెప్తున్నారు అన్నమాట. దీన్నే కళారూప అని చెప్తున్నారు. సకల విద్యలకు వెనకాల ఉండే శక్తి ఆ కళావతి. సకల విద్యలకు ఏ విద్య అయినా సరే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రతి దానిలోనూ వ్యాపిని వివిధాకార అని చెప్పుకున్నాం కదండి. ఆ నామము ఆ యొక్క వ్యాపిని వివిధాకార అంటే ఇప్పుడు ఈ ఫోన్ లో ఉన్న ఫోన్ పనిచేయడానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో అది వెనకాల శక్తి, అది అందులో ఉన్నది కూడా ఆ శక్తే. మనం మాట్లాడడంలో ఉన్న వెనకాల ఉన్నది కూడా ఆ శక్తే. అట్లా ఒక వస్తువు ఇది కంప్యూటర్ ఇలా తయారు చేశారండి, ఈ కంప్యూటర్ ఉన్నది, దీనిలో ఉన్నది ఒక ఎనర్జీ, ఆ శక్తియే. సో అన్నిటి యందు ఆసక్తే ఉంది. అదే విధంగా సకల కళల యందు ఉన్న ఆసక్తినే చెప్పారు, కళావతి అని అన్నారన్నమాట. అదే ఆలాపన అనగా ఆనందంతో చేసే సంకీర్తన దివ్య కీర్తనగా, దివ్యాలాపనగా సిద్ధిస్తుంది అని కళాలాప అంటారు. పాటలు పాడేవాళ్ళు ఊరికి అలా బాత్రూమ్ సింగింగ్ అని అలా ఇలా పాడుకుంటూ ఉంటారు కదా. అలా పాడుతూ ఉంటే అదొక రకమైన ఆనందం ఆ తీగల వెళ్ళిపోతూ ఉంటది. సో ఎవరికి ఏది ఎందులో నిష్ఠాతులయ్యారో ఆ ఆ యొక్క కళని ఉత్తీర్ణం చేసుకోవడం చేయాల్సింది. ఇక్కడ కా అంటే బ్రహ్మం అంట. కా అంటే బ్రహ్మం అంతా తానే ఉన్నది కావున పరబ్రహ్మ స్వరూపిణి అయిన లలితను ఆది పరాశక్తినే కాంత అని కీర్తించారు. కళావతి కాంత అని కదండి. కళావతి కళాలాప కాంత. కాంత అంటే కా అంటే బ్రహ్మం, అంత కా ప్లస్ అంత కాంత అంటే కా అంటే ఉన్న ఆ బ్రహ్మత్వం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి కాంత అని ఆ నామం అక్కడ విశ్లేషించారు గురువు. కాదంబరి ప్రియ అంటే కదంబ వృక్షం నుండి దాని పువ్వుల నుండి అత్యుత్తమమైన పరిమాణంలో ఆక్సిజన్ వెలువడుతుంది. అంతేకాక అందులో కొన్ని నిగూఢమైన రసాయనముల వలన లేదంటే ఆ యొక్క పూలలో ఉన్న నిగూఢమైన రసాయనముల వలన వాటిని పీల్చే వారికి క్రమంగా వైరాగ్యము దివ్యజ్ఞానము కలుగుతుందట. అందువల్ల సాధకులకి ఉన్న ప్రాణశక్తి
కదంబ వృక్ష పరిసరాలలో తనకై తాను ఉత్తేజితమవుతుంది. కదంబరి ప్రియ అని కీర్తించారు. ఉదాహరణకు ఇందాక చెప్పానే ఆ దివ్య భావన కలుగుతుందని అన్నమాట. కదంబరి ప్రియ అంటే ఆ కదంబం అక్కడ ట్విస్ట్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వదిలే దానిలో ఒక దివ్యమైన ఒక పరిమళం ఉంటది. అది దైవత్వానికి సంబంధించిన పరిమళము. ఆ దైవత్వానికి సంబంధించిన పరిమళం ఏదైతే మనం పీలుస్తున్నామో ఆ సాధకుడు మనసుని అమనస్క స్థితి చేస్తుంది అన్నది ఈ యొక్క నామము చెబుతుంది. అందుకని కాదంబరి ప్రియ అన్నారు. ఆ రస ఏదైతే దాని నుండి వచ్చే ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని ప్రియంగా ఆస్వాదిస్తుందని, అలాగా సాధకుడు కూడా ఆ మనసు లేని శూన్య స్థితికి తీసుకెళ్తుందని ఈ యొక్క నామము చెప్తున్నారు అనమాట. అట్లాగే వైరాగ్యం అంటే ఆ వైపు ప్రయాణం చేస్తుంది ఆ యొక్క ఫ్లేవర్, ఆ యొక్క పరిమళం. వరద వామనాయన అనమాట. అంటే కోరుకున్న దాన్ని సాధించగల శక్తి, కోరుకున్న దాన్ని కావాల్సిన వాళ్ళు పొందుతారు. అంటే సంకల్పాలు, మన కోరికలు తీరి అనుకోండి, ఏమనుకుంటాం, అబ్బా నా కోరిక తీరిపోయింది అనుకుంటాం. అదనమాట కోరిక. అది అంటే విశ్వశక్తి సకల జీవుల పట్ల కరుణ కలిగి సాధకుడిని జీవన మరణ చక్రంలో తప్పించి శాశ్వత శాంతిని ప్రసాదిస్తుంది కనుక వామనైన అని కీర్తించారు. వరద వామనైన. వరద వామనైన అంటే ఏంటంటే వరద అంటే ప్రసాదించడం, అంటే అనుగ్రహం కలిగించడం అనమాట. నీకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ ఆ యొక్క లోపల ఏదైతే మీకు సంపాదించుకోవాలనుకున్నారో అలాంటి కోరికలు సంపాదించుకోవటమే వరద వామనైన అని చెప్తున్నారు. అయితే ఏ కోరికలు అయి ఉండాలో అన్నది మనకి ఇప్పుడు అర్థమయ్యే ఉంటది. శాశ్వతమైన కోరికల, అశాశ్వతమైన కోరికల అన్నది మనకి తెలుసుకుంటానే ఉంటాం ప్రతి నామంలో కూడా. బాహ్య ప్రపంచంలో ఉండే ఆ యొక్క కోరికలన్నీ కూడా అశాశ్వతమైన. ఇవాళ ఓడిపోతుంది, మళ్ళీ ఇంకోటి తయారవుతుంది. ఈ రోజు ఒక చీర కొనుక్కుంటా, ఇది బాగుంది అనుకుంటా, మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకోటి కావాలనిపిస్తుంది. అలాగే ఏదైనా ఏ వస్తువైనా వ్యామోహం ఉంటూనే ఉంటది. కాబట్టి అది పొందడం తప్పు కాదు సుమా, అది పొందవచ్చు. కానీ అంతకంటే మించింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండే స్థితి, ఎప్పుడు ఏ సమయంలోనూ ఎలాంటి స్థితిలో కూడా ఉండే ఒక ప్రశాంత స్థితి, ఒక శాంత స్థితి, అది అసలైంది అని వరద వామనైన. అంటే అన్ని ఇస్తుంది, మీకు ఏది కావాలో అది ఇస్తుంది, ఏది కావాలో అది మీకు సంప్రాప్తించబడుతూ ఉంటాయి. కానీ అవి అశాశ్వతమైనవి. శాశ్వతమైనవి ఏంటంటే ఆ యొక్క జ్ఞానమే. వారుణి అనేది, వారుణి అంటే వెన్నుపాములో సుషుమ్న నాడిలో పాటుగా సుషుమ్న చుట్టూ ఉండే 14 నాడుల్లో ఒకటి. ఈ కుంభం అంటే ఈ వారుణి నాడి ఉత్తేజితమైనప్పుడు బాహ్య స్మృతి నశించి బ్రహ్మానందం కలుగుతుంది. అందువల్ల వారుణి మద విహ్వల అని ఇది ఒక హఠయోగ ప్రక్రియ అన్న క్రియల కంటే అంటే దీని గురించి నాకు ఇది హఠయోగ ప్రక్రియ. ఈ సుషుమ్నా నాడు చుట్టూ 14 నాడులు ఉంటాయని యోగ శాస్త్రంలో చెప్పబడిందండి. మరి ఆ 14 నాడులు ఏంటో నాకైతే తెలియదు. బట్ ఏదైతే ఏమైంది కానీ మనకు ఆ సుషుమ్నా నాడుల యొక్క ఆ ప్రయాణం జరిగినప్పుడు ఒక ఆనందకరమైన స్థితి ఏదైతే ఉందో అది మనని వారిని మద విహ్వల అంటే మనని విచలితం చేస్తుంది. ఎప్పుడైతే ఆ తేజస్సు మన సుషుమ్నా నాడు ప్రయాణం చేస్తుందో ఒక ఆనందకరమైన స్థితితో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. మద విహ్వల అంటే ఈ యొక్క బాహ్య ప్రపంచం నుండి అంతర్ ప్రపంచానికి తీసుకెళ్లే ఆ యొక్క క్వాలిటీ, ఆ యొక్క ప్రయాణాన్ని మద విహ్వల అన్నారు. మద విహ్వల అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా నీ ఆనందంతో ఉండటమే వారుని మద విహ్వల. వారుని అంటే సుషుమ్నా నాడి యొక్క చుట్టూ ఉన్న కొన్ని నాడులు, ఆ నాడులు పేరు నాకు తెలియదు, బట్ మనకు సుషుమ్నా నాడి మనం ఇక్కడ అర్థం చేస్తున్నాం. ఇది వారుని మద విహ్వల అనే నామానికి అర్థం. విశ్వాదిక అంటే మహాకాశంలో సమస్త ప్రపంచం యొక్క విశ్వాదిక, విశ్వాన్ని అధికంగా పరిపాలించేది ఆవిడే కాబట్టి విశ్వాదిక అని అంటారు. అంతకంటే వేరే ఎవరు లేరిక. విశ్వాన్ని పరిపాలించే ఆ యొక్క మహాశక్తి, ఆ మహాచైతన్యము, ఆ పరాశక్తి, ఆ చైతన్య స్వరూపిణి విశ్వానికి అంతటికి అధిపతి ఆవిడే, అందుకని విశ్వాదిక అంటారు. అలాగే మరి సాధకుడు మనలోని కుండలిని శక్తిని సాధన చేసినప్పుడు మన యొక్క మూలాధారంలో ఉన్న కుండలి శక్తిని జాగృతం చేసుకుని అలా షట్చక్రముల గుండా ప్రయాణం చేస్తూ సహస్రార స్థితికి చేరి దానిపైన తురీయాతీత స్థితి ఏదైతే ఉందో, అంటే ఆ యొక్క సహస్రార స్థితి దాటిన తర్వాత ఉంటే ఒక తురీయాతీత స్థితి, అంటే సర్వావస్థలను దాటిన స్థితి అని చెప్పుకున్నాం. సర్వావస్థ వివర్జితాయ నమః అని ఒక నామం ఉంది. ఆ సర్వావస్థలో దాటిన స్థితి ఏదైతే ఉందో అది తురీయాతీత స్థితి. ఆ స్థితిలో సాధకుడు ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వంతో అనుసంధానమైనప్పుడు ఆ యొక్క విశ్వంలో ఉన్న సకల జ్ఞానము సకలము తానే అయి ఉంటాడు అన్న విషయాన్ని తెలియజేస్తూ విశ్వాదిక అనే నామము
వేదవేచ్ఛ, వేదముల గురించి తెలుసుకొనట. అంటే ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చెప్పుకునే వేదములే, వేదము నుంచి రాబడిందే కదా, బ్రహ్మాండ పురాణంలోంచి ఇది ఈ మన లలితా సహస్రనామ రాబడింది. అలాగే మరి భగవద్గీత వచ్చింది మన యొక్క మహాభారతంలో ఒక సంఘటన యుద్ధ పర్వంలో జరిగింది. అలాగే ఆదిత్య హృదయం వచ్చింది అంటే మరి రాముడు రావణాసురు యుద్ధములో ఒక స్థితిలో ఆయన నిర్వీర్యమై కూర్చుంటే అప్పుడు సూర్యుడు వచ్చి అగస్త్యుడు వచ్చి ఆ యొక్క ఆదిత్య హృదయాన్ని తనకి రాముడికి ఉద్బోధ చేశారు. తద్వారా ఆదిత్య హృదయం వచ్చింది. ఇలా ఒకానొక సమయంలో ఎవరైతే బలహీనమైన మనసు ఏర్పడి ఉంటారో అప్పుడు ఒక మహానుభావుడు, ఒక మహాపురుషుడు వచ్చి ఆ వారికి బోధ చేస్తూ ఉంటున్నప్పుడే వచ్చినవి ఇవన్నీ కూడా. అలాగే యోగ వాసిష్టం అనేది ఒక అద్భుతమైన గ్రంథము. ఆ యోగ వాసిష్టము 32,000 శ్లోకాలతో ఉంటుంది. అది శ్రీరాముడు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక నిర్వేదం కలుగుతుంది ఆయనకి. అంటే చిన్నప్పుడు పుట్టి పెరిగిన తర్వాత ఆ యొక్క గురుకులాలకు వెళ్ళి అన్ని విద్యలు అభ్యాసం అంతా అయిపోయిన తర్వాత తిరిగి రాజప్రసాదానికి వచ్చిన తర్వాత తానులో కలిగిన ఒక నిర్వేదం, ఏమిటి జీవితము, ఎందుకు పుడుతున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇలాంటి ఒక నిర్వేదము ఆయన శ్రీరాముడు కలిగినప్పుడు అది 16 ఏళ్ల వయసులో. ఆ పిల్లాన్ని చూస్తే ఎందుకు ఇలా ఉంటున్నారని తల్లి తండ్రి అందరూ కూడా చాలా విచారపడుతూ ఉంటే అప్పుడు గురువుని పిలిచి వశిష్ఠుడు వచ్చి లేదులే అతని గురించి నేను చూసుకుంటానని చెప్పేసి అని ఆ నిర్వేదం కలిగిన శ్రీరాముడికి ఈ యోగాన్ని ప్రసాదిస్తాడనమాట. యోగ వాసిష్టము అన్నారు. అంటే ఆ సకల ఇప్పుడు మనం చెప్పుకునే సకల ప్రాపంచిక విషయములను చూసి ఆ యొక్క బంధాలు ఇవి శాశ్వతం అశాశ్వతం అని ఒక నిర్వేదం కలిగింది ఆయన. ఆ సమయంలో అది ఉద్బోధ చేయబడింది యోగ వాసిష్టం. ఇలాంటి అద్భుత గ్రంథాలన్నీ కూడా ఒకనొక మహానుభావులు ఒక నిర్వేదమైన స్థితిలో ఉద్భవించినయే. అయితే ఈ లలితా రహస్య సహస్రనామం మాత్రం అలా కాదు. అమ్మవారిని అందరినీ ఉత్తేజితపరచడానికి, అమ్మవారి ఆ ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తిని చైతన్యం జాగృతపరచడానికి, ప్రతి ఒక్కరిలో ఉన్న నైపుణ్యాన్ని జాగృతపరచడానికి చూడండి ఎన్ని కోణాల్లో మనకి ఇస్తుందా అమ్మ. సో ఆ విధంగా లలితా రహస్య సహస్రనామంలో అగస్త్యుడికి హయగ్రీవాచార్యులు అన్ని రహస్య సహస్రనామాల గురించి చెప్పినా కూడా పూజా విధానము, రహస్య సహస్రనామముల గురించి, పురాణాల గురించి అన్నిటి గురించి చెప్తాడు. కానీ ఇది చెప్పరు, లలితా రహస్య సహస్రనామం గురించి చెప్పరు. అప్పుడు చెప్పకుండా ఉంటే అప్పుడు తర్వాత అన్ని చెప్పిన తర్వాత అగస్త్య మహర్షి ఆలోచిస్తాడు, ఎందుకు నాకు ఈ విషయాన్ని చెప్పలేదు హయగ్రీవాచార్యులు, నేను దానికి తగనా, లేక మరి ఆయన ఏమైనా మర్చిపోయారా, బహుశా ఏమన్నా మర్చిపోయారా అని చెప్పి ఆలోచన చేసి ఒకంత ధైర్యం తెచ్చుకుని అగస్త్య మహర్షి హయగ్రీవుని అడుగుతారనమాట. ఆయన ఇలా ఇచ్చారు అన్నీను, మరి నాకెందుకు ఈ రహస్య శాస్త్రం లలిత అమ్మవారి గురించి చెప్పలేదు, అమ్మవారి వైభవాన్ని గురించి అలా చెప్పారు, మణిద్వీప వర్ణన కూడా గురించి చెప్పారు, ఈ రహస్య సహస్రనామాల గురించి ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు నాయన మంచి క్వశ్చన్ వేశావు, ఆ యొక్క ముందలే చెప్పుకున్నా ఆ యొక్క తపన ఉన్న వారికి ఈ విషయాలు చెప్పమని అమ్మ ఆజ్ఞ, అందుకని నీలో ఈ కోరిక కలిగింది కాబట్టి నేను చెప్తున్నానంటే అప్పుడు చెప్పుకొచ్చారు ఈ లలితా రహస్య సహస్రనామం. అంతకుముందు మణిద్వీప వర్ణన చెప్పారు, మరి అమ్మవారి పూజా విధానము చెప్పారు, అమ్మవారి స్తోత్రాలు చెప్పారు, కానీ ఈ లలితా రహస్య సహస్రనామం గురించి మాత్రం చెప్పలేదు అనమాట. అప్పుడు అగస్త్యుడు అడిగినప్పుడు ఈ విధంగా చెప్పి ఆ తర్వాత తద్వారా ఆ యొక్క అమ్మవారు కూడా అగస్త్య మహర్షి ద్వారా భూలోకానికి ఈ యొక్క వ్యాప్తి చెందాలన్న ఆ యొక్క ఆజ్ఞ చేసింది. కాబట్టి ఈ రోజున మనందరము ఆ యొక్క అగస్త్య మహర్షికి ఒక్కసారి మనం మనసా వాచ కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ప్రణామాలు తెలియజేస్తున్నాం. సో ఇదన్నమాట ఇవి విశ్వాదిక వేదవేచ్ఛ అంటే వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా దాని నుండి ఆవిర్భవించినవి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడే కదా మనకి జ్ఞానము అభ్యది. జ్ఞానం ఎలా వస్తుంది, మనకి సాధన చేస్తే శక్తి వస్తుంది. ఆ శక్తి బాగా పెరుగుతున్న కొద్దీ, ఎనర్జీస్ పెరుగుతున్న కొద్దీ మనం ఆ యొక్క ఇందాక అనుకున్న తురీయాతీత స్థితి విశ్వానికి అనుసంధానం అయినప్పుడు ఆ జ్ఞానం రాబడుతుంది, అది ఒక కోణంలో రాబడుతుంది. అలాగే సజ్జన సాంగత్య యోగం ద్వారా రాబడుతుంది, అలాగే స్వాధ్యాయ యోగం ద్వారా చక్కగా బోడు జ్ఞానాన్ని నేర్చుకుంటా ఉంటాం. అలాగే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ, నీ చుట్టూ ఉన్న సామాజిక మనుషులను చూస్తూ వారి ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఒక చిన్న పిపీలకం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు కూడా నేర్చుకునే అంత గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉంది. నేర్చుకోవడం అనేది మనలో ఉండాలి ఫస్ట్. ఆ నేర్చుకుంటే ఆ నేర్చుకోవాలని తపన, ఆ భావన కలిగినప్పుడు ప్రతి దాని నుండి మనం దాన్ని స్వీకరించగలము. ఒక తుమ్మెద
పుష్పం మీద ఉండి వాలి కొంత మకరందం తీసుకుని అదే అయిపోయిన తర్వాత మరలా వెళ్ళి ఎలా కొత్త మకరందం తీసుకుంటుందో, అలాగా సంతృప్తి పొందేవరకు దాని కడుపు నిండే వరకు అలాగే ఎలా అయితే తీసుకుంటుందో, అలాగే మనకి సంతృప్తి ఆనందం దొరికే వరకు తిరగాలంటే ఈ జ్ఞానాన్ని సేకరించుకోవాలి. సమాచారం ఇదంతా ఇన్ఫర్మేషన్, మనం తీసుకునేదంతా ఇన్ఫర్మేషన్. కానీ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి మీ లోపల మీరు కూర్చుని. ఎలాగా మీ యొక్క స్వీయ సాధన ద్వారా ఆ యొక్క తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మీలో స్థితమైపోవాలి. అప్పుడు అదే మీరు అవుతారు అన్నది తెలియజేస్తుంది అనమాట. అది కాబట్టి ఈ వేదములు ఇవన్నీ కూడా వేదములు తెలుసుకోవాలంటే ఇలాంటి ఉపనిషత్తులు పుస్తకాలు ఇలాంటివి అన్ని చదవమని చెప్తుంది. వేదవేచ్ఛ అంటే అన్నిటి గురించి తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే ఆ అనుభవం వస్తుంది అన్న విషయం తెలియజేస్తుంది. వింధ్యాచల నివాసిని అంటే మనసును నిశ్చలం చేసి సాధకుడు సాధన చేస్తూ ఉంటే ఎవరైతే మనసు నిశ్చలం చేసి ఉన్నారో వారి మనసు శూన్య స్థితి అయినప్పుడు అక్కడే ఉంటుంది అమ్మ, అక్కడే ఉంటుంది లలిత అని చెప్తారు. అంటే ఏంటంటే మన బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని చెప్పుకున్నాం కదండి మన పోయిన శ్లోకాల్లో. విష్ణు గ్రంథి బ్రహ్మ గ్రంథి అంటే మూలాధార చక్రానికి మణిపూరక చక్రానికి ఆవరించి ఉంటుందని చెప్పేసి అని బ్రహ్మ గ్రంథి మీకు నేను క్లిప్ కూడా పంపించాను మీకు. సో ఆ మూలాధార మణిపూరక చక్రాన్ని ఆవరించి ఉంటుందని ఒక బ్రహ్మ గ్రంథి. తర్వాత మణిపూరక చక్రం నుంచి స్వాదిష్టాన గ్రంథి, మూలాధార స్వాదిష్టాన గ్రంథుల మధ్యలో ఆ యొక్క ఆవరణలో మనకి ఆ బ్రహ్మగ్రంథి ఉంటుందని సాధన చేసినప్పుడు ఆ బ్రహ్మగ్రంథి అంటే ఆ గ్రంథి అంటే మన యొక్క ఆలోచన భావతరంగాలు ఏదైతే ఉన్నాయో దాని మన మూఢనమ్మకాలు విశ్వాసాలతో ఏదైతే కూడుకుని ఉన్నామో వాటిని పటాపంచలు చేసి సరైన జ్ఞానం సరైన దారిని పంపించే విధానమే ఆ యొక్క విచ్ఛేదనం. అంటే ఆ బ్రహ్మగ్రంథులు విడుదల అంటే కేవలం ఆ యొక్క ఆవరణలు మనలో ఉన్న ఆ భావతరంగాలని అజ్ఞాన భావతరంగాన్ని ఛేదించడమే అక్కడ బ్రహ్మగ్రంథి. అది ఉంటే మూలాధార స్వాదిష్టాన చక్రంలో ఉన్నప్పుడు మనకు అది తొలుగుతుందని చెప్పుకున్నాం మనం 2-3 శ్లోకాల్లో. చెప్పక శోక పున్నాగ సౌగంధికల సంకచ అని, అలాగే మన ఈ యొక్క మూలాధారంలో ఉన్న బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం జరగటం అని చెప్పి అలా చెప్తున్నాం. అదే విధంగా ఆ యొక్క మణిపూరక నుంచి అనాహత చక్రం ఉన్న రుద్రగ్రంథి విభేదన విష్ణు గ్రంథి విభేదన జరిగినప్పుడు, మరి అనాహత నుంచి ఈ యొక్క శుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రంలో ఉన్న ఆ యొక్క రుద్రగ్రంథి విచ్ఛేదనం జరిగినప్పుడు ఈ యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ అయ్యే లేకపోతే దివ్య చక్షు ఉత్తేజమే జ్ఞాన చక్షు ద్వారా అనేక జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం అనే విషయం తెలియజేస్తాం అనమాట. సో ఇదేంటి వింధ్యాచల నివాసం అంటే ఈ బ్రహ్మ గ్రంథి, ఈ విష్ణు గ్రంథి, ఈ రుద్ర గ్రంథి విచ్ఛేదన జరిగినప్పుడు మన యొక్క ప్రయాణం అప్పుడు ఏమవుతుంది, ఆ గ్రంథులన్నీ ఆజ్ఞాచక్రంలో రుద్రగ్రంథి విచ్ఛేదనం జరిగినప్పుడు మనసు శూన్యం అవుతుంది. మనసు శూన్యమైనప్పుడు ఆ మనస వాక్య ఏదైతే ఉన్నాయో మనసు వాయువు అంటే మనసు ఉంది, మనసుకి చెప్పుకున్నాం అది మన ఆలోచన మనసు అని. వాయువు అంటే తీసుకున్నాం. సో ఈ వాయువు ఇక్కడ నిశ్చలం అవుతుంది, మనసు కూడా ఇక్కడ నిశ్చలమైపోతున్నప్పుడు ఏంది మనసు ప్లస్ వాయువు నిశ్చలమైన స్థితి ఏదైతే ఉందో అది వింధ్య చాలా అచల. అచల అంటే కదలనిది. ఈ వింధ్య పర్వతం అంటే ఇది వింధ్యాచల నివాసమే అమ్మవారి విషయం అంటే వింధ్య పర్వతంలో అమ్మవారు నివసించి ఉన్నది అని అక్కడ అర్థం బాహ్యంలో. ఇక్కడ వింధ్య ఏంటి, ఇదిగో ఈ భూమధ్య స్థానం వింధ్య. అచలం అంటే ఏంటి, మనసు వాయువు కదలకుండా ఉండే స్థితిని మంచి వింధ్యాచల నివాసిని, ఈ స్థితిలో నివాసిస్తుంది అమ్మ అని చెప్పడమే వింధ్యాచల నివాసిని. అది ఎందుకంటే మన యొక్క సాధన ద్వారా మూలాధార చక్రం నుంచి మనం బయలుదేరి ఆ యొక్క నెమ్మదిగా మన ప్రయాణం సాగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క అలాగే చూడండి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మీరు శ్వాస మీద కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, శ్వాస లోపలికల్లా వస్తుంది బయటకు వెళ్తుంది. కొంచెం సేపటికి ఆ శ్వాస కింద నుంచి తగ్గుతుంది, మన మూలాధారం నుంచి తగ్గుద్ది, నాభి దగ్గరకు వస్తుంది, నాభి నుంచి కొంత తగ్గుద్ది, అనాహతం దగ్గరకు వస్తుంది, అనాహతం దగ్గర మళ్ళీ క్రమంగా నెమ్మదిస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి కాస్త నెమ్మదిస్తుంది, ఆ విశుద్ధ చక్రకు వస్తే అక్కడి నుంచి నెమ్మదిస్తుంది, నెమ్మదిగా ఇక్కడ స్థితమవుతుంది. అది అచలము. అంటే అచలం అంటే కదలనటువంటి స్థితి, శూన్య స్థితి. వింధ్య అంటే ఈ యొక్క భూమధ్య స్థితి. సో అచలమైన మధ్య కదలనటువంటి ఏ స్థితి అయితే ఉందో ఆ శూన్య స్థితిలో నివసిస్తుంది అమ్మ. అప్పుడే కదా మనం విశ్వశక్తి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనలో మనకి వెలుగులు కనపడటం, మనకి మాస్టర్స్ కనపడటం, లేకపోతే ఏదో చూస్తున్నారు, అందరూ ఎన్నో చూస్తున్నారు కదా. ఏమవుతుంది ఇక్కడ, ఇది మనకు అసలైన ఆత్మస్థానము, ఇక్కడి నుంచి మనం చూస్తున్నాము అన్న విషయాన్ని వింధ్య అచల నివాసిని. విశ్వాన్ని సృష్టించే పాలించు విశ్వాధికమైన శక్తి క్షేత్రం విధాత్రి అన్నారు. విధాత్రి ఈ దాత్రి అంటే ఈ భూమండలాన్ని పరిపాలించే
ఎవరైతే ఉన్నారో ఆమెను విధాత్రి అన్నారు, ఆ శక్తిని విధాత్రి అన్నారు. అలాగే వేద జనని, వేదములు పుట్టుటకు కారణమైన ఆది పరాశక్తి. వేదమాత లేక వేద జనని సాధకుల్లోని శక్తి సుషుమ్నాలోకి ప్రవేశించడమే వేద జనని అని కీర్తించారు. చూడండి, వేద జనని అంటే మనకి వేదాలన్నీ అక్కడి నుంచే, అపౌరుషేయములు. వేదములు ఎక్కడి నుంచి పుట్టినాయండి? ఎవరు రాయపడలేదు, ఆకాశం నుంచి వినబడనే ఋషులకి వినబడేది. ఎలాగా ఒక మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, ఆశ్చర్యవేత్ శృణోతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ దదాతి అని చెప్తారు. అంటే ఒక ఋషి ఆ ఇంటూ ఒక విన్నాడనమాట. అంటే ఎలా? వేదములు అపౌరుషంగా, వేదములు ఆ యొక్క విశ్వాది వేద దేవతలు ఎవరైతే ఉన్నారో వారు చెప్పబడుతున్నారు. ఆ చెప్పబడిన ఆకాశవాణి ద్వారా ఈ యొక్క ఋషి స్వీకరించాడు, విన్నాడు. విన్నవాడు వింటూనే ఉన్నాడు, దర్శిస్తూనే ఉన్నాడు. ఆ యొక్క వేదములు వినబడుతూనే ఉన్నాయి, దర్శిస్తున్నాడు. ఆ దర్శించింది యొక్క చెప్తూనే ఉన్నాడు. చూడండి, అంటే వింటూనే ఉన్నాడు, ఆ యొక్క వేదములు దర్శిస్తూనే ఉన్నాడు. అలాగే తన నోటిని చెప్పబడుతున్నాడు, చెప్పబడి చుట్టూ ఉన్న ఋషులందరూ కూడా వింటున్నారు. ఇది వేదముల అపౌరుషయములు. అప్పటి వరకు రాయబడలేదు, తర్వాత కాలంలో రాయబడింది. ఫస్ట్ జరిగింది మాత్రం వేదమాత ఎవరికి ఆకాశవాణి నుంచి వినిపించింది. అది అందుకనే వేదమాత ఆ యొక్క ఆదిశక్తి నుంచే పుట్టిందని చెప్తారు. అందుకని వేద జనని అంటారు. మరి ఈ వేద జనని మనలో ఏంటి? మనలో కుండలి శక్తిలో ఉన్న ఆ సుషుమ్న నాడిలో నుంచి ప్రయాణం చేసే ఏదైతే తేజస్సు ఉందో, ఏదైతే ఆ యొక్క శక్తి ఆ ప్రవాహం ఉందో దాన్ని వేద జనని అంటారు అని ఈ యొక్క అంతర్ముఖ, అదే అద్వైతార్థము. నిన్న అద్వైతము అంతరార్థం అనుకున్నారు కదా. సో అంతరార్థాలు ఈ విధంగా ఉంటే అద్వైతార్థం ఎక్కడుంది? నీ సుషుమ్న నాడిలో కూడా ప్రయాణం చేసి ఏదైతే తేజస్సు ఉందో, ఏదైతే విచ్ఛిన్నత ఉందో, ఏదైతే తారాకాంతి ఉందో దానిని ఆ యొక్క అద్వైత స్థితి అంటారు. అది వేద జనని. ఇది యొక్క మాయ. ఇక విష్ణుమాయా విలాసిని. విష్ణుమాయా విలాసిని విశ్వంలోని ప్రతి పరమాణువులోను పరమాణువులోను తానే ఉండి పనిచేసే శక్తిని విష్ణుమాయ అంటారు. అంటే చూడండి, మన భ్రమలు ఎలా ఉంటాయంటే, మన సూర్యుడు ఉదయిస్తున్నాడని, సూర్యుడు అస్తమిస్తున్నాడని, భూమి తిరుగుతుందని, ఇవన్నీ జరుగుతుంది కదా. నిజంగానే మనం అస్తమించడం లేదు, సూర్యుడు ఉదయించడం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? మన భూమి తిరుగుతుంది కాబట్టి ఆ సూర్యుడికి అడ్డం వచ్చినప్పుడు చీకటి అవుతుంది. మళ్ళీ ఇంకొంచెం చంద్రుడికి అడ్డం వచ్చినప్పుడు చంద్రుడు వస్తున్నాడు, చంద్రుడి నుంచి ఎలా తిరుగుతున్నాడు, మళ్ళీ సూర్యుడు వెలుగు వస్తుంది. ఇది ఇలా భ్రమణం జరుగుతోంది అంతే తప్ప సూర్యుడేమీ కదలటం లేదు, సూర్యుడేమీ తిరగటం లేదు. సూర్యుడు ఇక్కడ నిన్న పత్రి గారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు, గురువు లఘు అని. విన్నారో లేదో తెలియదు. సో గురువు లఘు అంటే, లఘు అంటే తేలికైన వాడు, గురువు అంటే బరువైన వాడు. ఏంటి బరువైన వాడు? ఏదో 60-70 కేజీలు బరువు కాదు. జ్ఞాన సమపార్జనతో బరువైన వాడు ఎవరైతే ఉన్నారో వారు గురువులు. తేలికగా ఉండి లఘువులు అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు లఘువులు. ఇక్కడ సూర్యుడు జ్ఞాన సంపద బరువైన వాడు. అంటే సూర్యుడు కదలడు, భూమి ఏం చేస్తుంది? భూమి తాను తేలిక ఒక గ్రహం అనమాట. ఈ గ్రహం అంటే తేలిగ్గా తిరగటానికి వీలవుతుంది. అంటే అందుకని సూర్యుడి చుట్టూ తాను చుట్టూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంది యొక్క భూమి అని చెప్పుకొచ్చారు. ఇది లఘువు, ఆ సూర్యుడు గురువు అంటే బరువైన వాడు. ఇక్కడ లఘువు అనేది భూమి. అందుకని తన చుట్టూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది అన్న విషయాన్ని నిన్న సారు చక్కగా చెప్పారు అనమాట. సో ఎవరైతే లఘువు గురువు అంటే మనం 6 అడుగుల విగ్రహంతో కూర్చుని చక్కగా మన సరే ఒక కాషాయ వస్త్రాలు అది వేరే విషయం, మనకి పత్రికారు ఉన్నారు కాబట్టి ఆ విషయం వేరు. సో ఆ గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలనుకుంటే చూడండి, మనకి తెలిసిన దగ్గర నుంచి సార్ ఎప్పుడు నేను గురువుని, మీరు శిష్యులు అనే మాట ఎప్పుడు ఉండరు. ఎప్పుడు మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అంటారు. అంటే ఆ గురువు ఏం చేస్తున్నాడు? ఏ స్థితిలో ఉన్న శిష్యుడినైనా సరే, ఏ స్థితిలో ఉన్న ఆత్మనైనా సరే ఆ యొక్క ఉన్నత స్థితికి తీసుకెళ్లే పదాలను ఉపయోగిస్తున్నారు. అది పాజిటివ్నెస్, అది చక్కటి గురువు యొక్క ఉన్నతి, ఔన్నత్యం. అంటే శిష్యుడిని ఈ స్థితిలో కాదు, నువ్వు ఆ స్థితిలో ఉండని ఎప్పటికప్పుడు ప్రబోధిస్తూ ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ ఉన్నారు. కానీ నువ్వేం చేస్తావులే, ఇంకా సాధన చేయలే అని చెప్పేసి అంటల్లా. ఏ పరిణామ క్రమంలో ఉన్న యొక్క సాధకుడినైనా కూడా యువర్ ఏ గాడ్ అని అనేస్తారు.
సో ఎందుకంటే ఆ గాడ్లో తయారవమని చెప్తున్నారు. మనకి ఉన్నాయి కదా ఎన్నో లక్షణాలు, అవన్నీ తొలగించుకుంటేనే కదా ఉన్నది అదే అన్నది. గాడ్ అవటం ఏం పెద్ద విశేషమేం కాదండి, ఉన్నది ఆ దైవత్వమే. ఆ దైవత్వానికి ఆపాదించబడిన ఏవేవైతే ఉన్నాయో సకల గుణాలు మనకి తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, లేకపోతే ఈర్ష, అరిషడ్ వర్గాలు, మరి ఇవన్నీ మనం ఈ ప్రాపంచిక బంధాలు, రాగద్వేషాలు, మోహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనము దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. వాటిని ఎప్పుడైతే మనం ఛేదించుకుంటున్నామో అప్పుడు మనలో ఉన్న అసలైన దైవత్వం ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నది అదే, తెలుసుకోవాల్సింది ఏం లేదు. అందుకే ఇందాక మనం చెప్పుకున్న గ్రంథులు విడవడం అంటే ఇదిగో ఈ భావాలని తొలగించుకోవటమే. బ్రహ్మగ్రంథి అన్నా, విష్ణు గ్రంథి అన్నా, రుద్రగ్రంథి అన్నా మన లోపల ఆపాదించబడి ఉన్న ఈ భావాలను తొలగించుకోవటమే ఈ గ్రంథుల విభేదన. సో ఈ ద్వారా మనలో ఉన్న ఆ శక్తిని, స్వచ్ఛమైన ఆ యొక్క దైవత్వాన్ని దర్శించాలంటే ఈ గుణాలని తీసుకోవాలి. ఇదే భ్రమలు. గురువు లఘు అంటే ఆ లఘు ప్రతి లఘువు ఒక గురువు అవ్వాలి. ఆ గురువు మళ్ళా ఇంకొక లఘువులకి ఇంకొక గురువులు అవుతారు. అట్లా పరంపరగా వెళ్ళిపోవాల్సింది తప్ప ఎవరు గురు శిష్య అనేది లేదు. బాగా జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం లేనివాడు చెప్తాడు. వీడు రేపొద్దున జ్ఞానం సంపాదించుకుంటున్నాడు. ఈ జ్ఞానం మళ్ళా మరొకరికి సంపాదిస్తే ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారండి. ఈ రోజు మీరు ఏదో నాకు తెలిసిన విద్యను నాకు 4 మాటల్లో మీకు చెప్తున్నాను. మరి ఇది మీ ద్వారా మీకు తెలుస్తుంది కదా. ఈ విషయాలు మీరు ఎంతమంది పబ్లిసిటీ ఇస్తున్నారు, మీకు నచ్చిందో లేదా బాగుందో అని చెప్పేసి 10 మందికి చెప్తున్నారు కదా. ఇదే ఇలా ఇలా ఎలా చెప్పడం వల్ల ఏమవుతుంది, మీరు ఎదుగుతారు, మీరు ఒక గురువు అవుతారు. తర్వాత ఇంకొక లఘువుని ఇంకొక శిష్యుడు అంటే తక్కువ తెలుసుకోనివాడు, సో అతన్ని కూడా గురువుగా చేస్తున్నారు. ఇలా ఒక పరంపరగా వెళుతుందే తప్ప ఇక్కడ గురు శిష్య సంబంధమే లేదనేది పత్రిక గారు ఎప్పుడూ చెప్పే మాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ భూమి అనేది ఈ యొక్క సూర్యుడి చుట్టూ తిరుగుతూ మనకి ఈ యొక్క సూర్యోదయము, సూర్యాస్తమయ అనే భ్రమలు కలిగిస్తూ ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే మన శరీరంలో కూడా చైతన్యం, మన శరీరంలో కూడా చైతన్యంతో, పరమాణువులతో తయారైంది ఈ యొక్క శరీరం కూడా. న్యూట్రాను, ప్రోటాను, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, వాటితో తయారైంది. అదే స్థూలంగా ఉన్న అంటే మార్పు ఈ యొక్క పరమాణువులతో తయారైంది. నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. స్థూలంగా ఉన్నప్పుడు బ్రహ్మపడుతుంది. ఈ భూమి మీద జన్మ తీసుకుని వచ్చేటప్పుడు కొన్ని పరిమితులతో వస్తాం. చూడండి, మనకి ఈ యొక్క అణువుల పరమాణువులతో, పంచభూతాలతో తయారైన ఈ శరీరం అలాగే ఉంటుందండి. పుడుతున్నాం, పెరుగుతున్నాం, అంటే బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ. ఈ అవస్థలన్నీ మనకు తెలియకుండానే ఎలా మార్పు చెందుతుందండి, మనం గమనిస్తున్నామా? మన గమనింపులో ఉండంగానే మన యొక్క బాల్యావస్థ అయిపోతుంది. అలా చేస్తూ ఉండంగానే కౌమారావస్థ అయిపోతుంది. అలాగా గమనిస్తూ ఉంటేనే మన ప్రయాణంలోనే ఆ యొక్క యవనావస్థ అయిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది. సో ఈ మార్పులన్నీ దేని జరుగుతున్నాయి? ఈ యొక్క పంచభూతాలతో కూడిన శరీరానికే మార్పులు, కానీ ఆత్మకి మార్పు లేదు. అది ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగానే ఉంటుంది, నిత్య కళ్యాణంతోనే ఉంటుంది. కానీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఈ భ్రమలు ఏంటి మనకి? నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎప్పటికీ అవ్వను, నేను ఎప్పుడు చనిపోను, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను, లేకపోతే ఇవన్నీ నావి అని చెప్పి మనం పట్టుకుని ఉంటాను చూస్తారు, అవన్నీ భ్రమలు. ఈ భూలోకానికి వచ్చేటప్పుడు మనకి 3 డైమెన్షనల్ పరిణామంలో వస్తాం అనమాట. ఈ భూమి అనేది ఇదివరకు 3 డైమెన్షనల్, ఇప్పుడు 4th, 5th డైమెన్షన్కి వెళుతుంది మన యొక్క వైబ్రేషన్స్ ద్వారా. సో మానవుడు ఫస్ట్ వచ్చిందని 3 డైమెన్షన్లే, అంటే 3 కోణాలు కొంత మాత్రమే దర్శించగలం. ఆ విధంగా కొన్ని పరిమితులతో ఈ భూమి మీదకి మనం రాబడతాం. ఆ పరిమితులతో వచ్చి ఆ పరిమితులతో ఉన్న భావనతోనే మన జీవనయాత్ర సాగిస్తున్నాం. ఎప్పుడైతే సాధకుడు తనలోని ఆ యొక్క జ్ఞానాన్ని వికసింపజేస్తున్నాడు, ఆ శక్తిని వికసింపజేస్తున్నాడు, ఈ 3 డైమెన్షన్లు కాకుండా మల్టీ కోణములు దర్శించగలిగే శక్తి మనలోనే వస్తుంది. అంటే ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే మన లోపల ఉన్న కుండలిని శక్తి జాగృతమైందో, ఆ జాగృతమైనప్పుడు ఎనర్జీస్ అన్ని ఎలా పెరుగుతూ ఉంటాయో, ఆలోచన విధానము, అవగాహన చేసుకునే విధానము, అర్థం చేసుకునే కోణాలు అన్ని కూడా ఇట్లా విస్తారం అవుతాయి, అనేక కోణాల్లో తెలియజేస్తుంది. అదే మల్టీ డైమెన్షనల్ అండర్స్టాండింగ్స్ అనమాట. సో అది సాధకుడు ఎదుగుతున్న కొద్దీ, లోపల ఉన్న పరిణామం జరుగుతున్న కొద్దీ మీకు ఆ కోణాలు విస్తరించబడతాయి. ఇంతకు ముందు చూడండి, మనకి ఆ ధ్యానానికి ముందు మన మనసు పరిమితమైన మనసు, ఒక ఇంత పరిధిలోనే ఉంటది. ఇప్పుడు ఇంత నేర్చుకుంటున్నప్పుడు ఇది కరెక్టే కదా, ఇలాగ ఉందా, మనం ఇట్లా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, అందరినీ చక్కగా చూడాలి, ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి? డెఫినెట్ గా మన మార్పు అనేది ఈ లోపల పరివర్తన. అది అంటే కోణాలు ఎలా విశాలమవుతున్నాయి చూడండి.
ఇంత పరిధిలో ఉన్న మనము ఈ పరిధిని దాటి ఇలా విశాల భావాలతో మనం విశ్వంలోకి ప్రయాణం చేస్తున్నాం. ఇది పరివర్తన. ఇది ఈ భ్రమల నుండి పోయి ఇది శాశ్వతమని కాదు, మనం వచ్చింది నేర్చుకోవడానికి భూమి మీద మనం నేర్చుకోవడానికి వచ్చాం అంతే. అనేక గుణాలు ఒక్కొక్క జన్మను తీసుకుని కొన్ని సంవత్సరాలు మనం పెట్టిన ఆ జన్మలో ఏమేమి చేయాలో అవి చేసుకుంటూ వాటి యొక్క అనుభవాలు పొందుతూ ఆ పరంపర అయిపోయిన తర్వాత ఈ యొక్క దేహాన్ని వదిలేసి ఆత్మ అలా ప్రయాణం చేస్తుంది. అలాగే కొన్ని వందల వేల జన్మలు ఎత్తేసాం. ఇలా వందల వేల జన్మలు ఎంతెంత జ్ఞానాన్ని ఎంతెంత అవగాహన చేసుకుని ఎంతెంత జ్ఞానాన్ని మనం నిక్షిప్తం చేసుకున్నామో ఒక్కొక్క సెల్ ఉంటది. ఆ ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క కణంలో మన యొక్క జ్ఞానము నిక్షిప్తమై ఉంటదట. కాబట్టి ప్రతి జన్మ మనం తీసుకున్నది అంటే ఈ పరిమితులతో కూడిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికే వస్తున్నాం. వస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిమితులు ఛేదించుకుంటూ ఇది కాదు ఇంకా ఎంతో ఉంది జ్ఞానము, సూక్ష్మలోకాల ప్రయాణం ఉంది, సూక్ష్మలోక వాసులతో కలవచ్చు, ఇంకా కాంతి శరీర వాసులతో కలవచ్చు, కాంతిమయ లోకం ఉంది, సూక్ష్మలోకం ఉంది, భూలోకం ఉంది, ఇలా ఎన్నో లోకాలతో మనం అనుసంధానం చేసుకునే విద్యను మనం నేర్చుకోవచ్చు అని ఈ యొక్క సాధనాల ద్వారా ఈ పరిచయాల ద్వారా అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తున్నామో ఆ విధంగా మన యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది అని చెప్పేది. అదే విష్ణుమయ. ఏంటంటే ఇక్కడికి వచ్చి అన్ని మర్చిపోతాం. భూమి మీదకి వచ్చి నేర్చుకోవడానికే వచ్చాం. నేర్చుకోవడానికి వచ్చింది మర్చిపోయి అరే నాకెందుకు వచ్చింది రా భగవంతుడు ఈ కర్మలన్నీ, ఈ కష్టాలన్నీ, ఈ దుఃఖాలన్నీ అని అనుకుంటాం. కానీ అవి మనం తెచ్చుకునేవే, మనం ఛాలెంజ్గా తెచ్చుకుంటాం. చూడండి భలే ఉంటారండి ఒక్కొక్కళ్ళు అయితే పుట్టి పెరిగిన తర్వాత చచ్చేంత వరకు వాళ్ళ సుఖం అనేది జరగరండి. అలాంటి జీవులు ఉన్నారు. ఏంటంటే వాళ్ళ క్వాలిటీ అంతే అది. ఎందుకంటే అలా ఛాలెంజ్ చేసి తెచ్చుకున్నారు. ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో రోగటి పొట్టులాగా పడుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ అనుభవాలు తనకు పొందడానికి ఆ యొక్క వ్యక్తి వచ్చాడన్న విషయం మనకి ఏదో జ్ఞానపరంగా ఇప్పుడు అర్థమై మనం చెప్పుకుంటున్నాంలేండి. మామూలుగా ఆలోచిస్తే ఎలా ఉంటది, అమ్మా అన్ని కష్టాలా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. కొంతమంది బాగా ఆనందంగా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో ఉంటదండి కళలు, సకల కళలు అక్కడే ఉంటాయి. ఒక ఇంట్లో సరస్వతి ఉంటది, మరి ఆ యొక్క లక్ష్మీదేవి ఉంటది, ఆ యొక్క శక్తి ఉంటది, సకల కుటుంబాలతో చక్కగా కళకళలాడుతూ అన్ని ఉంటాయి. ప్రాపంచిక విషయాలు ఏదైతే ఉన్నాయో అన్ని ఉంటాయండి. సకల కళలు అందులో ఉంటాయి. ఒక్కొక్క కుటుంబంలో ఆనందంగా ఉంటది చూడటానికి కూడా. ఏంటంటే అది వారి పూర్వజన్మ పుణ్యఫలం. వారు ఆ పుణ్యఫలాలను తెచ్చుకుని అక్కడ పోగేసుకుని చక్కగా అనుభవిస్తున్నారు. ఇప్పుడు అనుభవించేది మళ్ళీ అలాగ అంత చక్కగా అనుభవిస్తే ఇంకా ముందుకెళ్తారు. అప్పుడు లేదా ఇంకేదైనా కర్మలు యాడ్ చేసుకుంటే మళ్ళీ కర్మ ఫలాలు అంటుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క చేష్టలు, మన యొక్క కర్మల ఫలములే ఫలితములుగా అనుభవిస్తున్నాం అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుని ఆ యొక్క విధానాన్ని మనం అవగాహన చేసుకుంటే ఇదంతా ఒక క్రీడ, ఇదంతా ఒక ఆట, ఇదంతా ఒక లీల, ఇదే విష్ణుమాయ విరాసిని అని ఈ నామం అర్థం చెప్తుంది. నేను ధ్యానం గురించి చెప్తాను, చక్కగా విని చక్కగా మీరు ధ్యానంలోకి ప్రయాణం చేయండి. ధ్యానం అంటే మనకి ఈ యొక్క స్త్రీ పురుష లింగభేదం లేదండి. పిల్లలు అనేది కూడా లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు. ఎవరి వయసుతో అన్ని నిమిషాలు కూర్చోవడమే ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, కూర్చునే విధానం ఎలా అంటే మనకి కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా బాచి పెట్టేసి కూర్చోవచ్చు, లేని పక్షంలో కుర్చీలో కూర్చోవచ్చు. సౌకర్యవంతమైన భంగిమను తీసుకొని అంటే సౌకర్యవంతమైన ఆసనాన్ని తీసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని వేళ్లలో వేలు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క నాసికలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. శ్వాసను లాగటము, లోపల ఉంచటము, బయటికి వదలటము అలాంటి ఏ ప్రక్రియ లేకుండా నిరంతరము మనలో ఎలా జరుగుతూ ఉన్నదో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ఇదే అతి సహజమైన అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. కేవలం మనలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే మనం చేయవలసిన ప్రాథమిక ప్రక్రియ. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భూమధ్యములో స్థితమవుతుంది.
చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగమనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే, మనోశూన్యమవటమే, మనసు ఆలోచనారహిత స్థితి సంభవించటమే. ఆ యొక్క మనోశూన్యమైనప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించి మన బ్రహ్మరంధ్రము ద్వారా మనలోనికి ఆవాహన చెంది ఆ ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఆ నాడుల్లో ఉన్న మాలిన్యములను, బ్లాక్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తూ చక్కగా నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. నా మాటలు మీకు ఎటువంటి అభ్యంతరాలను కలిగించవు. కేవలం మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. శ్వాసపై ధ్యాస ఉంచండి మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. మానవునికి నిత్య జీవితంలో కావలసింది శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య మొదలైనవి. మరి ప్రతిరోజు హాయిగా ఆనందంగా గడపాలి. ప్రతిరోజు మరుసటి రోజుకి గట్టి పునాది అవ్వాలి. అలా అయినప్పుడు మొత్తం జీవితానికి అందం, ఆనందం. అప్పుడే జీవితానికి సార్థకత, పరమార్థకత. అయితే ఆ ఆనందం, ఆరోగ్యం అనేవి తనలోనే ఉన్నాయనే, అది తన సహజ స్థితి అని తెలియక మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలో తనలో ఉన్న చైతన్యాన్ని, అంటే ఆత్మను అన్వేషించడం, ఆత్మను ఆ యొక్క అజ్ఞానపు పొరలు కప్పివేయటం వల్ల అసలైన ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడిని ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో సూర్యుడు, అదేవిధంగా మనకి బుద్ధికి కమ్మిన పొరలను తొలగించుకొని జీవితాన్ని అద్భుతమయం చేసుకునే మార్గమే ధ్యానము. శ్రీ లలితా సహస్రనామములో కూడా అమ్మ చెప్పినది ధ్యానమే గమ్యమని. అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖం అవటమే ధ్యానము, మనలోనికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. దానికి సాధన ఈ యొక్క శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసతో అనుసంధానమై మనలోనికి మనం ప్రయాణం చేస్తాం మిత్రులారా. అదే అంతర్ముఖ ప్రయాణము. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేదాత్మానాత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ ఆత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో చక్కగా భగవానుడు మనకు చెప్పారు. అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరి చేత ఉద్ధరింపబడదు. ఉద్ధరేదాత్మానాత్మానం, మన ఆత్మను మనమే ఉద్ధరింప చేసుకునే ప్రక్రియే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా, శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. చక్కగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో పరిపర విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క చిత్తవృత్తులన్నీ ఆగినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది తద్వారా సంపూర్ణ నాడీమండల శుద్ధి జరిగి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, తద్వారా అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పరంపరను మనం సొంతం చేసుకుంటాం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. తపస్భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యాచాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు భగవానుడు. అంటే తపస్సు కంటే ధ్యానము గొప్పదని చెప్తున్నారు, ధ్యానమే గమ్యమని చెప్తున్నారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే చక్కగా ఏమవుతుంది, అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిని పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్.
అంటే అభ్యాసము ద్వారా ఇలా నిరంతరము ధ్యాన సాధన చేయటం ద్వారా మన మనసు అన్య విషయముల మీదకు పోకుండా పరమమైనది, పవిత్రమైనది, దివ్యమైనది యొక్క అనుభూతిని పొందగలము. ఆత్మతో అనుసంధానం అవ్వగలము. ఆ ఆత్మతత్వాన్ని మనం అవగాహనతో అనుభూతి పొందగలము అని చెప్తున్నారు భగవానులు. అలాగే అమ్మ శ్రీ లలిత సహస్రనామానుల అమ్మ చెప్పారు, జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని చెప్పారు అమ్మ శ్రీ లలితా సహస్రనామంలో. అంటే జ్ఞానమే గమ్యము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైన సాధన పూర్ణత్వం పొందుతూ ఉన్నప్పుడు మన యొక్క సకల జ్ఞానాన్ని మనం సేకరించుకోగలము. అంతటా ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని స్వీకరించుకోగలము. అది సాధకుడు ఉత్తీర్ణత అంటే సాధనలో పూర్ణత పొందిన కొద్దీ చక్కటి అనుభూతిని పొందగలము. అందుకే చెప్పారు భగవానుడు ఒక చక్కటి శ్లోకములో, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే నహి జ్ఞానేన సదృశ్యం అంటే జ్ఞానమే పవిత్రమైనది, జ్ఞానమే గొప్పది, అంతకంటే మించిన విద్య లేదు. జ్ఞాన విద్య, ఆత్మవిద్య అన్ని విద్యలలోకెల్లా ఉత్తమోత్తమైనది. అమ్మ కూడా చక్కటి ఆత్మవిద్య అనే నామములు చెప్పింది. కాబట్టి ఈ జ్ఞానమే ఉత్తమమైనది, పరమ పవిత్రమైనది, జ్ఞానమే గమ్యమైనది. అంతకంటే ఈ లోకంలో మరేదీ లేదు. ఈ జ్ఞానానికి మించినది మరేదీ లేదు. మరి అలా సాధన చేస్తూ ఉంటే కాలక్రమేణా తనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై, తనలో ఉన్న ఆత్మతో అనుభూతి పొందుతూ అనేక రకాలుగా అనేక కోణాలలో జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటున్నాడు సాధకుడు. జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అమ్మవారు చక్కగా విశ్లేషించారు. కాబట్టి ఈ నిరంతర సాధనతో ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞాన స్వరూపిణిగా మనం ఉత్తీర్ణులవ్వాలి, పరిపూర్ణత పొందాలని చెప్పటమే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి కేవలం మీలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఈ యొక్క శ్వాస గమనింపు ద్వారా శ్వాసే గురువుగా శ్వాస చింతన చేరి సమయాన్ని హెచ్చిస్తూ సాధన చేస్తే, శ్వాస అనే గురువు చింతన చేరి నీ సమయాన్ని కాస్తంత హెచ్చించి సహనముతో సాధన చేస్తే చక్కటి అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం. ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ అనుభవమే జ్ఞానంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు. మనలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము. శ్వాసపై ధ్యాసయే ధ్యానం మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యానము మిత్రులారా. చక్కగా అలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుని తర్వాత నెమ్మదిగా మీ యొక్క 2 చేతులను విడదీసుకుని ఆ 2 యొక్క అరచేతులను కూడా కళ్ళపై బోర్లించుకుని ఒక 5 సెకన్ల పాటు అలా ఉండి నెమ్మదిగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ధ్యానము చేసే విధానము, క్రమము ఇలాంటిది ఇదే. ఇంతకంటే తేలికైనది, ఇంతకంటే సహజమైనది, ఇంతకంటే ప్రశాంతమైనది, ఇంకా అంతకంటే సుఖమైనది మరెక్కడా లేదు. అంత సుఖమైనది, అంత తేలికైనది, అంత సరళమైన యొక్క శ్వాస మీద ధ్యాసను సాధనతో పరిపూర్ణత పొందాలని, ముక్తి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.